శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు పెద్దలు ప్రొఫెసర్ బళ్ళప్పారావు గారు, అలానే ప్రొఫెసర్ జానన్న, అలానే ప్రసాదబాబు గారు, అలానే కన్నయ్య గారు, తర్వాత మహేష్, మోహన్ బాబు, అందరూ స్కాలర్స్ అందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే ఈరోజు దామోదర సంజయ్ యొక్క జీవిత చరిత్రని మనందరం చదవాలి. ఆదర్శవంతమైనటువంటి ఒక విధానాన్ని తయారు చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రంలో 6 లక్షల భూములు పంచిన వ్యక్తి దామోదర సంజయ్ గారు. ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టిన వ్యక్తి దామోదర సంజయ్ గారు. అలాగే వృద్ధాప్య పెన్షన్లు కూడా తీసుకొచ్చిన ఫస్ట్ వ్యక్తి, వాళ్ళ అమ్మ కోరిక మేరకు వృద్ధాప్య పెన్షన్ని 100 రూపాయలు తీసుకొచ్చిన వ్యక్తి దామోదర సంజయ్ గారు. అలాంటి వృద్ధాప్య పెన్షన్ని ఈ రోజున ఎక్కువ చేశారు. అలానే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇలా కంటిన్యూస్గా సంవత్సరం కంటిన్యూస్ చేయమని జీవో ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం మా డిపార్ట్మెంట్ తరఫున నేను ప్రతి సంవత్సరం నేను ఉన్నంతకాలం చేస్తానని ఈ సభాముఖంగా హామీ చేస్తున్నాను. కాబట్టి దామోదర సంజయ్ గారికి అనేక రకాలైనటువంటి ఏదైనా సరే భారతదేశంలో ఉన్నతమైన బిరుదునిచ్చి గౌరవించాలని నేను కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మనిషి కూడా గౌరవించినట్టు అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గౌరవించినట్టు అవుతుంది, భాషా ప్రాంతీయ రాష్ట్రాల్లో ఒక గొప్ప వ్యక్తిని గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి అతనికి ఒక మంచి అవార్డు ఇవ్వాలని కోరుకోవడం, ఈ అవకాశాన్ని పెద్దల పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తుంది.